హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఆహా మలయాళం మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్యా, మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 55 minutes అయితే ఉంటుంది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, స్టీఫెన్ ఒక రోడ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ ఒక పీస్ఫుల్ విలేజ్ కవంత అనే విలేజ్ కి అయితే ఒక అఫీషియల్ ప్రాజెక్ట్ మీద అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అవి ఫస్ట్ లో నార్మల్ గా అనిపించినప్పటికీ వెళ్లే కొద్ది కూడా కొన్ని నిజాలు అయితే బయటపడుతూ ఉంటాయి అనమాట. అసలు ఆ విలేజ్ లో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ స్టీఫెన్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఆహా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు కనుక మలయాళం స్లో పేస్డ్ మూవీస్ కి ఫ్యాన్స్ అయి ఉంటే కనుక గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మొత్తం మూవీ అంతా కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ అని చెప్తా భయ్యా. దిలీష్ పోతన్ అండ్ దేవదర్శిని మంచి సాలిడ్ పర్ఫార్మెన్సెస్ డెలివర్ చేశారని చెప్పాలి. అంటే చాలా వరకు రియాలిటీకి దగ్గరగా అయితే ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అనేవి త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆబ్వియస్లీ మలయాళం అంటే సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంటుంది. ఇందులో కూడా మంచి ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ అన్నదాన్ని బ్యూటిఫుల్ గా చూపించారు. డెప్త్ తీసుకొచ్చారన్నమాట అట్మాస్ఫియర్ మూవీకి. అండ్ మ్యూజిక్ పరంగా గోపి సుందర్స్ గారి మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది మామ. సీన్స్ కానీ ఆ ఎమోషనల్ మూమెంట్స్ కానీ చాలా వరకు కూడా బ్లెండ్ అయ్యింది బాగా. మ్యూజిక్ పరంగా కూడా బాగుంది. కొద్ది గొప్ప ఏదైనా నచ్చిందంటే యునిక్ నరేషన్ ఉందని చెప్పాలి. ఆ స్టోరీ టెల్లింగ్ ని ఎటువంటి క్లిచెస్ ఏం లేకుండా మంచిగా థాట్ఫుల్ పరంగా, అంటే ఒక నార్మల్ పేస్డ్ లో చాలా బాగా తీసుకెళ్లారు ఆ స్టోరీ టెల్లింగ్ ని. మంచి యూనిక్ నరేషన్ అనిపించింది నాకు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్లో పేసింగ్. మలయాళం మూవీస్ ఈజ్ ఈక్వల్ టు స్లో పేస్డ్ మూవీస్ ఆబ్వియస్లీ. ఇది ఒక స్లో బర్న్ మూవీ అనమాట. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ లాగా అయితే ఉండదు, చాలా స్లోగా ఉంటుంది, స్లో పాయిజన్ లాగా. సో అందరికి అయితే వర్కౌట్ అవుతుంది మామ. స్లో పేస్డ్ అలవాటు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే మీరు నిద్ర అవుతారు మధ్యలోనే. అండ్ థ్రిల్స్ కూడా ఎక్కువగా అయితే ఏముండవు. ఒక మిస్టరీ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా అంత సస్పెన్స్ కానీ అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ఏం పెట్టుకోలేదు. అంటే చాలా సీన్స్ అండర్ డెవలప్డ్ గానే ఉండిపోతే అందువల్ల అంత థ్రిల్ ఏం రాదు మీకు. ఇంకా క్యారెక్టర్ ఆర్క్స్ అంటారా, ఫ్యూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఫ్లష్డ్ అవుట్ అంతే, అవసరమే లేదు అసలే, పక్క తోసేచ్చు. అంత అనవసరమైన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. బట్ కొన్ని స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అవి అంతగా డెవలప్ చేయలేకపోయారు, అంతగా వర్కౌట్ అవ్వలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ విషయానికి వచ్చేస్తే, చెప్పాను కదా యావరేజ్ వాచ్. స్లో బర్న్ అలవాటు ఉందనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ఓకే, మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగు లాంగ్వేజ్ లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుని అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.